హాయ్ అండి. లైఫ్లో ఇల్లు కొనుక్కోవడం ఇంకా పిల్లలు పుట్టడం అనేది చాలా పెద్ద విషయాలు. ఇల్లు కొనుక్కోవడానికైతే మేము చాలా పెద్ద రిస్క్ అయితే చేసామండి. ఇంకా పిల్లల కోసం అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము. మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, ఇంకా మా ఎక్స్పీరియన్సెస్ కూడా ఎవరికైనా ఉపయోగపడవచ్చు. అందుకని చెప్పేసి నేను దానికోసం అయితే ఒక సెపరేట్ వీడియో చేస్తానండి. ఇప్పుడైతే ఇల్లు కోసం అయితే చెప్తాను. మేమైతే ఇల్లు కొనుక్కోవడానికైతే నేను ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. ఇంత గోల్డ్ అయితే అమ్మేసుకున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే షార్ట్ వీడియోలో పెట్టాను కదండి, మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టారా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. నీకు ఇల్లు ఉందని చెప్పేసి చాలా గర్వం అమ్మ, నీకు ఇంట్లో రెంట్కున్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా, నువ్వు ఇలా ఎందుకు వాళ్ళని టార్చర్ పెడుతున్నావు అన్నట్టు అయితే కామెంట్స్ పెట్టారండి. మేమైతే వాళ్ళు ఎలాంటి టార్చర్ పెట్టలేదు. ఇల్లు కొనుక్కోవడానికి అయితే లోన్ అయితే పెట్టుకున్నాము. మేము ఎవ్రీ మంత్ అయితే ఈఎంఐ కట్టుకోవాలి కదండి. మేము ఇల్లు ఎందుకు కొన్నామంటే, అసలు మా దగ్గర డబ్బులు లేకపోయినా ఇల్లు ఎందుకు కొన్నామంటే, ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదండి, ఆ ఇంటికి దగ్గరలో అయితే మా వారైతే జాబ్ చేసేవారు అనమాట. సో మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం అయిపోయేది. ఇంచుమించు 1.5 hour నుంచి ట్రాఫిక్ ఉంటే 2 hours వరకు పట్టేదనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా డైలీ ఎందుకు అప్ అండ్ డౌన్ చేయడం అని చెప్పేసి అంత టైం వేస్ట్ అవుతుంది కదా అనేసి ఇబ్బంది పడుతున్నాం అనేసి ఇల్లు అయితే తీసుకున్నాము. రెంట్కుంటే అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, ఇంకా ఆ రెంట్ బదులు ఇల్లు కొనుక్కొని ఈఎంఐ అయితే కట్టుకుందామని చెప్పేసి తీసుకున్నాము. మేము ఇల్లు తీసుకున్న తర్వాత గృహప్రవేశం చేసి పాలు అయితే పొంగించామండి. పెద్దవాళ్ళు ఏమన్నారంటే, మీరు ఈ ఇంట్లో ఖచ్చితంగా గృహప్రవేశం చేసిన తర్వాత 3 నిద్రలు అయితే చేయాలన్నారండి. మేమైతే అక్కడ మా పాప నేను మా వారైతే 3 నిద్రలు అయితే చేసేసి ఇల్లు అయితే లాక్ చేసేసి ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసేద్దాం అక్కడికి అని చెప్పేసి. ఈ లోపల ఏమైందంటే ట్విస్ట్ అనమాట. 15 days లోపల ఏమైందంటే మా వారికి ఇక్కడ మేము ప్రజెంట్ ఉన్న ఇంటి దగ్గరలో అయితే జాబ్ అయితే షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఇంకా సర్లే ఎందుకు డౌన్ చేయడం కష్టమవుతుందని కదా అక్కడ ఇల్లు అయితే తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి చేయడం ఎందుకులే అని చెప్పేసి నేనే చెప్పానండి, ఇక్కడే ఉండిపోదాము, ఆ ఇల్లు అయితే రెంట్కి ఇచ్చేద్దామని చెప్పేసి టూలెట్ బోర్డ్ అయితే పెట్టేసాము. ఇంకా వెళ్ళడానికి అవ్వదని చెప్పేసి టూలెట్ బోర్డు పెట్టిన తర్వాత ఒక ఆమె అయితే కాల్ చేస్తుందండి. మాకు కాల్ చేసి హౌస్ రెంట్కి కావాలనేసి సర్లే అని చెప్పేసి రెంట్ అయితే ఇచ్చామన్నమాట. మేమైతే 2 months అడ్వాన్స్ అయితే కావాలని చెప్పాము. ఆవిడైతే 1 month అయితే పెట్టిన తర్వాత ఇంకా 2 months అయితే రెంట్ బాగానే ఇచ్చిందండి. 3rd month నుంచి అయితే స్టోరీ స్టార్ట్ చేసింది అనమాట. మేము కాల్ చేస్తే ఇప్పుడు సరిగ్గా రెంట్ ఇచ్చేది కాదనమాట. 2 monthsకి 3 monthsకి ఒకసారి వేసేదనమాట. మేమైతే 7K అయితే ఇచ్చామండి రెంట్కి. ఎందుకంటే అది కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కదా, అక్కడైతే ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తానండి. అంత తక్కువ రెంట్ ఎలా అని అడుగుతున్నారు కదా కామెంట్స్లో. అది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. అందుకని చెప్పేసి తక్కువ రెంటే ఉంటుందండి. ఇప్పుడైతే కొద్దిగా పెరిగింది ప్రజెంట్. ఇంకొకటి ఏంటంటే, ఆవిడైతే 2 monthsకి 3 monthsకి ఒకసారి రెంట్ ఇచ్చేదని చెప్పాను కదా. మేము ఎప్పుడైనా హౌస్కి వెళ్ళి చూసుకుందామని చెప్పేసి కాల్ చేస్తే ఆవిడ, అంటే మా వారికి సండేనే కదండి హాలిడే, అందుకని చెప్పేసి కాల్ చేస్తే ఆవిడ మేము బయటకు వెళ్ళాము సండే కదా అని చెప్పేసి చెప్పేది. ఇంకా సర్లే ఎందుకులే మనం ప్రతిసారి ఆవిడ కాల్ చేసి ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మేము కూడా ఆవిడని అడిగేవాళ్ళం కాదనమాట. ఇంకా ఒకసారి అయితే ఇంకా అలానే రెంట్ అలానే ఇవ్వకుండా కంటిన్యూ చేసేదనమాట, అప్పుడప్పుడు ఇస్తూ. ఇంకా మా వారైతే కాల్ చేసి మాట్లాడారు గట్టిగానే. నేను చెప్పాను అనమాట, ఆడవాళ్ళతో ఎందుకులేంటే ఇలాగా గట్టిగా మాట్లాడడం, నేను మాట్లాడతాను ఏది అని చెప్పేసి తీసుకుని మాట్లాడాను. మాట్లాడితే ఆవిడేదో రెంట్కి నాకు హౌస్ ఇచ్చినట్టు, ఆవిడ ఓనర్ అన్నట్టు మాట్లాడింది అనమాట. ఇంకా మా వారికి అయితే చిరాకు వచ్చేసి వాళ్ళ మీద హౌస్ అయితే ఖాళీ చేసేయమన్నారు. ఆవిడ ఇంచుమించు 2 years అయితే ఉందనమాట. ఆవిడైతే మేము ఇప్పుడు ఖాళీ చేయము, నెక్స్ట్ మంత్ ఖాళీ చేస్తామని చెప్పింది. మా వారైతే మంత్ స్టార్టింగ్లోనే చెప్పారు మంత్ ఎండ్కి ఖాళీ చేయమని. ఆవిడ ఆ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ కూడా ఉండైతే ఖాళీ చేసిందనమాట. అది కూడా మాకు చెప్పకుండా సడన్గా ఒకసారి ఖాళీ చేసేసి కీస్ అక్కడ పెట్టేసేసి డోర్ అయితే లాక్ చేసింది, గేట్ కూడా లాక్ చేయకుండా అక్కడ పడేసి వెళ్ళిపోయింది అనమాట. మా పక్క వాళ్ళైతే కాల్ చేసి ఇలా హౌస్ అయితే ఖాళీ చేశారని అయితే మాకు చెప్పారండి. మేము వెళ్ళి చూసేసరికి ఎక్కడ చెత్త అక్కడ పడేసి డెకరేషన్ ఏదో చేస్తుందంటండి. దానికి మెటీరియల్ తీసి తెచ్చుకుంటారు కదా, ఆ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ అంట. బిల్డింగ్ పైన అయితే పెట్టింది. మీకు వీడియోలో క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి, చిన్న క్లిప్. చెత్త అయితే 4 years అయింది, ఇంకా అలాగే ఉంది. ఎందుకంటే నాకైతే చిన్న బాబు ఉన్నాడండి. నేను 2 పిల్లలను తీసుకుని వెళ్ళి అక్కడ పనులన్నీ ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను, కానీ ఆ చెత్త అయితే తీయలేకపోయామన్నమాట మా వారు నేను. అక్కడ మేము ఎప్పుడు ఉండం కదండి, మాకు ఎవరు తెలియదు అనమాట, హెల్పర్స్ కూడా దొరకలేదు. అంత చెత్త ఉంది, అదంతా తీయడానికి అయితే అవ్వదని చెప్పేసి అలానే పెట్టేసాము.
నెక్స్ట్ అయితే మేము ఫస్ట్ టూలెట్ బోర్డ్ పెట్టాం కదండి. ఫస్ట్ రెంట్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఆవిడ ఇంకా తీయలేదనమాట. 2 ఇయర్స్ అలా ఉండిపోయింది. ఆ టూలెట్ బోర్డు అలాగే గేట్ ఉండిపోవడంతో నెక్స్ట్ అయితే ఇంకొకరు ఆవిడ కాలేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకొకరు అయితే కాల్ చేశారు మాకు, రెంట్కి కావాలమ్మా మా పిల్లలు ఉన్నారు 2 అని చెప్పేసరికి సర్లే అడుగుతున్నారు కదా బ్రతిమలాడుతున్నారు అని చెప్పేసి మేమైతే రెంట్ అయితే పెంచి అయితే హౌస్ అయితే రెంట్కి ఇచ్చామన్నమాట. వాళ్ళు కూడా 1 మంత్ అడ్వాన్స్ అయితే మా దగ్గర పెట్టారండి. 2 మంత్స్ వాళ్ళు కూడా బాగానే ఇచ్చారు. నెక్స్ట్ వీళ్ళు కూడా స్టోరీ స్టార్ట్ చేశారనమాట. నాకైతే ముందున్నవిడే చాలా బెటర్ అనిపించింది. వీళ్ళైతే అసలు కాల్ కూడా లిఫ్ట్ చేసే వాళ్ళు కాదండి. ఇంతకు ముందు ఉన్నవాడైతే కాల్ చేస్తున్నప్పుడు కాల్కి రియాక్ట్ అయ్యి కనీసం సమాధానం చెప్పేది, ఇప్పుడు లేదు నెక్స్ట్ మంత్ ఇస్తాము లేదా నెక్స్ట్ మంత్ ఇస్తాం అనేసి. వీళ్ళైతే అలా కాదండి, అసలు కాల్ కూడా లిఫ్ట్ చేసే వాళ్ళు కాదు. ఇంకా మా వారైతే విసిగిపోతే ఒక రోజు అయితే సరే వెళ్దాం ఒకసారి ఇల్లు కూడా చూసొద్దాము, గృహప్రవేశం చేసినప్పటి నుంచి అసలు చూడలేదు కదా అని చెప్పేసి అన్నారండి. ఎందుకంటే మా పాపకి 3 ఇయర్స్ ఉన్నప్పుడైతే హౌస్ అయితే తీసుకున్నామండి. తర్వాత నేను కన్సీవ్ అవ్వడము, బాబు పుట్టడము, ఇంకా చిన్న బాబుతో వెళ్ళలేం కదా అని అసలు వెళ్ళలేదు. సర్లే వెళ్దాం కదా అన్నారనేసి చిన్నపిల్లలు కదా అని బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లంచ్ ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మేము డోర్ కొడితే వాళ్ళ పాప అయితే డోర్ ఓపెన్ చేసింది. అసలు మేము ఎవరో కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి మొత్తం చెప్పి ఇలా అమ్మ ఎవ్రీ మంత్ మీరైతే రెంట్ వేసేయాలి లేదంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళకైతే చెప్పాము. వాళ్ళు కూడా ఆమె కూడా బాగానే రియాక్ట్ అయ్యింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో చెప్పింది. సర్లే అండి అని చెప్పేసి చెప్పామన్నమాట. మేము బయటికి వెళ్ళి లంచ్ చేద్దామంటే ఇక్కడ చేసేయండి అన్నారు. సర్లే అని వాళ్ళతో పాటు కలిసి చక్కగా లంచ్ చేసేసి వాళ్ళకైతే అన్నీ చెప్పైతే వచ్చానండి. తర్వాత చెప్పొచ్చిన తర్వాత కూడా సేమ్ అదే రిపీట్ చేసేవాళ్ళు అనమాట. మొన్నైతే మా దగ్గర వాళ్ళ హస్బెండ్ నెంబరే ఉండేదనమాట. నేను వెళ్ళినప్పుడు ఆవిడ నెంబర్ అయితే తీసుకున్నాను. ఇంకా మా వారికి ఒక రోజు చిరాకు వచ్చేసి, అంటే అది కూడా ఎందుకంటే నేను చెప్పాను అనమాట, వెళ్ళామన్నాను కదా, అప్పుడైతే మా వారైతే డిసైడ్ అయిపోయి వచ్చారనమాట హౌస్ ఖాళీ చేపించేద్దాం అనేసి. నేను వద్దులండి ఆవిడ ఏదో ప్రాబ్లమ్స్ చెప్తుంది కదా అని అయితే జాలిపడ్డాను. నేను జాలిపడినందుకే ఆవిడైతే అలా చేసింది అనమాట. నేను ఆవిడ నెంబర్ తీసుకున్నాను కదా, మా వారైతే ఆవిడకి కాల్ చెయ్యి, నువ్వే కదా ఖాళీ చెప్పించొద్దన్నావు, ఎలాగా రెంట్ వసూలు చేస్తావో చెయ్యన్నది. ఆవిడ కాల్ చేసి చెప్పినప్పుడు అయితే ఆవిడ ఏమన్నదంటే, ఇలా అండి పిల్లలతో ఇబ్బంది అవుతుందండి, నేను ఇంకైతే జాబ్లో జాయిన్ అవుతాను, జాబ్లో చిన్న జాబ్ చేసుకుంటా నాకు వచ్చిన సాలరీతో మీరు రెంట్ అయితే పే చేసి వస్తానని అయితే నాకు చెప్పింది. నేను కూడా ఆవిడకి నా ప్రాబ్లం చెప్పాను. ఇలాంటి మేము లోన్ అయితే తీసుకున్నాము, మా దగ్గర అమౌంట్ అయితే ఏం లేదు, మా ఓన్ అమౌంట్తో అయితే ఇల్లు అయితే కట్టుకోలేదండి, మేము ఎవ్రీ మంత్ బ్యాంక్కి ఈఎంఐ కట్టుకోవాలి, మేము ఈఎంఐ కట్టుకుంటూ పిల్లలతో ఇంట్లోకి గడవాలంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మా వారైతే నన్ను తిడుతున్నారు, నా మాట మీదే మిమ్మల్ని ఇక్కడైతే ఉంచారని అయితే నేను చెప్పానండి. సర్లేండి అని చెప్పేసి అది చెప్పింది, పంపించేస్తానని. నేనైతే స్టార్టింగ్లో ఇల్లు ఖాళీ చేశాను. నేనైతే ఆవిడకి కాల్ చేసినప్పుడు మా వారు తిట్టారన్న కోపంలో అన్నానండి. అందుకని కూడా నేను ఆవిడ బాధపడుతుందేమోని అయితే ఆవిడకి సారీ చెప్పానండి. మేము ఆవిడకి ఎలా కనిపించామంటే, ఎంత తింగరోళ్ళ కనిపించామంటే నిజంగానే నాకు అనిపిస్తుందండి ఇప్పుడు నేను అంత అలా ఎలా వాళ్ళని నమ్మేశాను అనేసి. ఆ తర్వాత కాల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అలానే రిపీట్ చేసేవాళ్ళం అనమాట. ఎంత అనుకుంటారు, ఒక 4-5 నెలలు అనమాట. మేము మర్చిపోయే వాళ్ళం కూడా, వాళ్ళు ఎన్ని మంత్స్ రెంట్ ఇవ్వాలో అన్నది కూడా నేను ఒక్కొక్కసారి మర్చిపోయి, వాళ్ళు ఎప్పుడు నాకు గూగుల్ పే చేశారు అమౌంట్ అనేది ఆ మంత్ చూసుకొని లెక్క వేసుకోవాల్సి వచ్చేది. మీరు ఆలోచించుకోండి, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా, నీకు డబ్బు ఉందని, లేదంటే మీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎందుకు అలా విసిగించేస్తున్నారు, లేదంటే నీకు ఇల్లు ఉందని గొప్ప చేస్తున్నావు, మీలో కూడా ఏ కిరికిర్లు ఉన్నాయో, ఇలాంటి కామెంట్స్ అన్ని పెడుతున్నారండి. అర్థం చేసుకోండి, నేను గూగుల్ పేలో చూసుకుని ఏ మంత్ రెంట్ వేశారో ఆ మంత్ నుంచి లెక్క వేసుకోవాల్సి వచ్చేది. అలా చేసేవాళ్ళు అనమాట, మర్చిపోయేదాన్ని నేను. ఇంకా మా వారు నేను ఇబ్బంది పడడం ఎందుకులే అని చెప్పేసి ఒక రోజు అయితే నేను వెళ్ళామండి. మళ్ళీ నెక్స్ట్ అలానే మేము లంచ్ ప్రిపేర్ చేసుకుని పిల్లల్ని వేసుకుని 1.5 hours జర్నీ చేసుకుని వెళ్తే, ఇంకా నేనైతే ఈసారి వాళ్ళ హస్బెండ్ లేరండి. లేకపోయేసరికి నేనైతే మా వారితో చెప్పాను, మీరు మాట్లాడకండి నేనే మాట్లాడతానని చెప్పేసి గట్టిగా అయితే మాట్లాడానండి ఇంకా ఆవిడతోటి. అసలు నేను అది కూడా ఎందుకు వెళ్ళామంటే, అసలు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదండి. కాల్ అయితే ఆయన ఒక 3-4 days కాల్ చేసినా సరే కాల్ లిఫ్ట్ చేసేవారు కాదు. రోజుకైతే 10-15 సార్లు చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి, అయినా కూడా లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఇంకా వాళ్ళ వైఫ్కి కాల్ చేసినా కూడా అసలు ఆవిడ కూడా లిఫ్ట్ చేసేది కాదు. ఆవిడ నా కాల్ వెళ్ళగానే స్విచ్ ఆఫ్ పెట్టేసేది అనమాట. ఆవిడైతే చక్కగా స్టేటస్లు పెట్టుకునేది, అన్ని ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు, కానీ మాకైతే రెంట వేసేవాళ్ళు కాదనమాట.
రెంట్ వేసేవాళ్ళు కాదనమాట. మేమైతే చాలా ఇబ్బందులు అయితే పడ్డామండి. కనీసం వాళ్ళు కాల్ చేసి మాకు ఇబ్బంది ఉంది, నెక్స్ట్ మంత్ వేస్తామని కూడా చెప్పేవాళ్ళు కాదండి. పోనీ మేము కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఇంక సరే అని చెప్పేసి వెళ్ళేసరికి వాళ్ళ హస్బెండ్ లేరు. ఆ రోజు సండే అంట. ఇంకా షాప్ ఏదో ఉందండి వాళ్ళకి, ఆ షాప్లో ఉన్నారు. ఇంకా నేనైతే వెళ్ళి గట్టిగా మాట్లాడానండి ఆవిడతోటి. నేను ఎంత మర్యాదగా చెప్పానండి, మీకు మర్యాదగా చెప్పినప్పుడు కనీసం కాల్ లిఫ్ట్ చేయాలి కదండి మీ వారు కానీ మీరు కానీ. మేము అంత దూరం నుండి చిన్నపిల్లల్ని పట్టుకుని వచ్చాము ఇంతకుముందు, మీరు చూసారు. ఎవరికైనా అయితే జాలి పడతారు చిన్నపిల్లలు అనేసి, కనీసం మీకు ఆ జాలి కూడా లేదు. మళ్ళీ మేము పిల్లల్ని తీసుకొని రావాల్సి వచ్చింది. సరే మీ హస్బెండ్కి కాల్ చేసి రప్పించండి అంటే ఆవిడ ఏమన్నదో చూడండి. ఏంటంటే, మా వారైతే ఈరోజు సండే బిజీగా ఉంటారండి, షాప్లో ఉన్నారు, ఇవాళ రావడానికి అయితే అవ్వదండి కాల్ అనేసి చెప్తుందండి. మేమైతే 1.5 hour జర్నీ చేసి మేము అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి రెంట్కి ఇచ్చి వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాల్సింది, మేము వెళ్ళి వాళ్ళని అడుగుతుంది. కనీసం ఆవిడ వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి రమ్మనడం మానేసి మాకైతే ఈ స్టోరీ అయితే చెప్తుందండి. ఇప్పుడైతే నేను బిజీగా ఉన్నాను, తర్వాత అయితే మాట్లాడతానని అయితే మాట్లాడుతున్నాడు. వాళ్ళైతే ఫోన్ స్పీకర్ ఆన్ చేశారనమాట. తర్వాత మాట్లాడతానని చెప్తున్నాడు. 15 minutes పడుతుందండి. వాళ్ళైతే ఎల్బీ నగర్ నుంచి అయితే రావాలంట అతను. అక్కడ నుంచి రావడానికి ఒక 15 minutesలో అతనైతే అలా మాట్లాడాడండి. ఇంకా మాకైతే చిరాకు వచ్చేసి మా హస్బెండ్ అయితే క్లియర్గా చెప్పేశాడండి, ఇంకా ఇల్లైతే ఖాళీ చేసేయండి వద్దు మీరు అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే 1 month అయితే ఉన్నారు. 1 month తర్వాత ఈ లోపల ఏమైందంటే వర్షాలు పడతాయి కదండి, ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందని చెప్పాను కదా ఏరియా మొత్తం. వర్షానికైతే మట్టి అయితే కొట్టుకుపోయిందండి ఎదరి నుంచి. అక్కడైతే ఇంకా మనకి బాత్రూమ్ లైన్ పైపులు ఉంటాయి కదండి, అవి డ్రైనేజ్లోకి వెళ్ళేవి, అవి బయట పడిపోయినాయంట. వాళ్ళకి బయటకి అయితే వచ్చేసినాయి, మట్టి అంతా కొట్టుకుపోయి. అని అయితే మాకు కాల్ చేయాలి కదండి, మట్టి వేయించుకోమని. వాళ్ళు కాల్ చేయలేదండి. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా, డెవలప్ అవుతుంది అన్నాను కదా. లారీలు అయితే వెళ్ళాయంటండి ఇసుక ఇంకా ఐరన్ లోడ్స్ తీసుకుని. అవి అయితే ఆ పైప్ లైన్ నుంచి వెళ్ళిపోవడం వల్ల అది పగిలిపోయిందండి. అది పగిలిపోతే మాకు ఏమైందంటే మళ్ళీ ఒక 30,000 వరకు మేము మొత్తం రిపేర్ చేయించుకోవడానికి అయితే అయ్యింది. వాళ్ళైతే సర్లే ఇంకా ఎవరిదైనా మా ఇంటి ఎదురున్న వాళ్ళు ఏమైందంటే డ్రైనేజ్ పైపు లీక్ అయిపోవడంతో వాళ్ళైతే మా మీద ఫోన్ చేసి అయితే గొడవ పెట్టారు. ఇంకా సర్లే ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా అని అయితే మేమైతే చేయించాము. 30,000 అయితే అయ్యిందండి. ఇంకా వాళ్ళనైతే ఇంకా ఖాళీ చేసేమన్నాం కదా, వాళ్ళైతే లేదు నెక్స్ట్ ఖాళీ చేస్తామన్నారు. ఇంక మా వారైతే కుదరదని చెప్పేశారండి. చెప్పేసరికి వాళ్ళు ఎలా చేశారో చూడండి, ఖాళీ చేశారు. ఖాళీ చేసినప్పటికీ మాకు ఇంకా 2 months రెంట్ ఇవ్వాలి. ఇంకా కరెంట్ బిల్ అయితే 1,500 అయితే పే చేయలేదండి, అలాగే పెట్టేసి వెళ్ళిపోయారనమాట. బిల్లు ఖాళీ చేసినప్పుడు ఇల్లు ఎలా పెట్టేసి వెళ్ళారో ఇక్కడ నేనైతే ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. కనీసం ఏంటండి అలా మనం రెంట్ ఇవ్వలేదు, కరెంట్ బిల్ కూడా పే చేయలేదు, ఏంటి ఇలా పెట్టి వెళ్ళకూడదు కదా అని చెప్పేసి అయినా కామన్ సెన్స్ ఉండాలి కదండి. అయినా కూడా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసే వరకు బాత్రూమ్స్ అయితే వాడుకున్నారు కదండి, ఇంట్లో అయితే ఉన్నారు కదా. అంత చండాలంగా ఉన్న బాత్రూమ్స్ని ఇల్లుని ఎలా వాళ్ళు వాడారు, ఎలా ఉన్నారు ఆ ఇంట్లో అన్నది నాకైతే అర్థం కాదు. చూడండి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇంకా వాటర్ ట్యాంక్ చూడండి, అదే ట్యాంక్లో వాటర్ అయితే వాళ్ళు 2 years అయితే వాడుకున్నారండి. ఎందుకంటే మేము ఆ ఇల్లు కొని 4 years అయిందనమాట, ఇది 5th year. ఇంకా అప్పటికి 2 years అయితే ఒక ఆమెంది, నెక్స్ట్ ఇంకొక 2 years అయితే వీళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు వచ్చిన కాడి నుంచి వాటర్ ట్యాంక్ కూడా క్లీన్ చేసుకోలేనట్టున్నారు. మొత్తం నాచు పట్టేసి మొత్తం పైన వాటర్ ట్యాంక్ పైంది కూడా పగలగొట్టేశారు. ఇల్లు మొత్తం నాశనం చేసేస్తారండి. చూడండి ఎలా, నేను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఇందులో ఏంటంటే బిల్డర్ కొద్దిగా మనకి క్వాలిటీ మెయింటైన్ చేయకపోవచ్చు, అయినా కూడా వీళ్ళు మనం ఉంటున్న ఇల్లు కదా శుభ్రం పెట్టుకోవాలనేది వీళ్ళకి ఉండాలి కదండి. అలా కూడా లేదనమాట. మొత్తం ఇల్లు అయితే పాడు చేసేసి అయితే వెళ్ళిపోయారు. తర్వాత ఇస్తామని చెప్పారు, ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోతా. సర్లే ఇంకా వెళ్ళిపోవడం మంచిదని చెప్పేసి మా వారు కూడా ఖాళీ చేసేయమన్నారు. వాళ్ళ వెళ్ళిపోతూ వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి మేమైతే మా రెంట్ ఇచ్చేస్తామని అయితే ఆయన అయితే చెప్పాడండి. సర్లే అది కూడా నమ్మేసాం, ఇస్తారు కదా అనేసి. సరే అని చెప్పేసి కాల్ చేస్తే ఒకసారి ఇస్తామండి, వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు అని చెప్పాడు. ఆ నెక్స్ట్ మంత్ నుండి అయితే మేము కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టేసి పండు అవ్వలేదండి, ఫోన్ అయితే స్విచ్ పెట్టేశారు. పిల్లల మీద కొట్టేసినప్పుడైనా కనీసం ఉండాలి కదండి, మన పిల్లలు మనం కొట్టేసాము లేదు వాళ్ళకి వేసేయాలి అమౌంట్ అనేసి, వాళ్ళకి అది కూడా లేదనమాట. హౌస్ అయితే మొత్తం అయితే పాడు చేసేసారు. నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉందన్నమాట. మేము
ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలండి. మొన్న కొంతమంది అయితే కామెంట్ పెట్టారు, వాళ్ళ ఇంట్లో ఉండగానే అలా వీడియో తీసి వాళ్ళని ఎందుకంటే ఇబ్బంది పెడతారని. లేదండి, వాళ్ళు ఖాళీ చేసేసాక మేము 1 మంత్ అయితే ఖాళీ పెట్టాము. తర్వాత అయితే వేరే వాళ్ళైతే ఇల్లు అయితే రెంట్కి తీసుకున్నారు. వాళ్ళైతే నెక్స్ట్ డే వస్తానన్నారండి. ముందు రోజు అయితే మేము ఎంటీ టూర్ చేద్దామని వెళ్ళేసరికి వాళ్ళైతే మంచి రోజు అని అయితే కొంత లగేజ్ అయితే షిఫ్ట్ చేసుకున్నారంట. సో అందుకని అలా వీడియో తీయాల్సి వచ్చింది అనమాట. మొత్తం మీద అయితే స్టోరీ మొత్తం ఇదండి. మా ఇంట్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో చెప్పేశాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.